కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద ఒక పల్లె వెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు తగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులోని 21 మంది ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా కిందికి దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడంతో విద్యుత్ లైన్ బస్సుకు తాకి ఈ ప్రమాదం జరిగింది. చూడండి వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు సర్వీస్ అన్ని సర్వీస్ కూడా చూడండి, సర్వీస్ చూడండి. అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేటప్పుడు బండి లాగేసింది. ఇట్లా వచ్చేది కరెంట్ పోయి తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి అంతే. ఆడే తగిలింది వైర్ ఏమో. పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్, ఇదంతా సర్వీస్ రోడ్. పొద్దున తోలిన బండి ఇట్లా వచ్చినాము, అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 15 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. బస్సు ఆపుదామని పనులు అన్నీ వేసినాను. అది ఎండకి ఆపలేకపోయినా బండి మందుతో ఇది కాలేదు. మళ్ళీ ఫైరింగ్ అని ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళు వచ్చాక వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు సర్వీస్ అన్ని సర్వీస్ కూడా చూడు. కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద ఒక పల్లె వెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు తాకడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బస్సులో మంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లలో అందిస్తారు. హుసేన్, కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో పెను ప్రమాదం, వీరన్నగట్టుపల్లె వద్ద ఒక పల్లె వెలుగు బస్సులో మంటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హుసేన్? ఓకే, థ్యాంక్ యూ చక్రి. ఇటీవలి కాలంలో చూసుకుంటే కనుక ఈ బస్సు ప్రమాదాలు వరుసగా ప్రయాణికులు బెంబెలెత్తించడమే కాదు, ప్రాణాలను కూడా తీసుకుంటున్నాయి. అదే విధంగా అంటే ఇటువంటి ఈ ఏసీలు పూర్తిగా ఏసీలతో కూడుకున్నటువంటి కొన్ని బస్సులు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అనేకమైనప్పటికీ కూడా ఇవాళ కడప జిల్లా వేంపల్లి మండలంలో ఒక ఆర్టీసీ బస్సు అంటే పల్లె వెలుగు బస్సు విద్యుత్ లైన్లకు సంబంధించి విద్యుత్ 11 kV వైర్లు తగులుకొని ఆ మంటల్లో పూర్తిగా కాలిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు బస్సులో ఉంటున్నటువంటి 20 మందికి ఎలాంటి చిన్న గాయం లేకుండా కూడా పూర్తిగా అందరూ ప్రాణాలతో బయటపడడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన కనుక వివరాలను మనం విశ్లేషించుకుంటే కనుక వేంపల్లి అంటే అనంతపురం జిల్లా కదిరి మండలానికి చెందినటువంటి కదిరి డిపోకు చెందినటువంటి ఒక ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి వీరన్నగట్టుపల్లె వైపు ప్రయాణిస్తుండగా తొలుత అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుకు అటువైపు నుంచి వెళ్తుండగా ఆ దగ్గరలో ఉంటున్నటువంటి 11 kV వైర్లు దగ్గరగా ఉండటంతో తొలుత వెళ్లేటప్పుడు మాత్రము డ్రైవరు సురక్షితంగా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి క్రమంలో బస్సు పక్కకు వెళ్లిపోయి 11 kV వైర్లు పూర్తిగా బస్సును అంటుకున్నాయి. అయితే కడప జిల్లాలో ఎండల ప్రభావము తీవ్రంగా ఉండడంతో అంటే దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఈ క్రమంలో వైర్లు ఒక్కసారిగా బస్సుకు తగులుకోవడంతో అంటే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో డ్రైవరు అంటే బస్సులో ఉంటున్నటువంటి 20 మంది ప్రయాణికులను అప్రమత్తం చేసి బస్సును ఒక చోట సడన్ గా నిలబెట్టేసి అంటే ఆపేసి ప్రయాణికులను అందరినీ బస్సు నుంచి దించేయడం జరిగింది. దీంతో ఘోర ప్రమాదం కూడా తప్పినట్లయింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఈ డ్రైవర్ అంటే వలి కూడా బస్సు దిగి అక్కడ ఉండేటువంటి 100 కు ఫోన్ చేయడం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది.
చేరుకోవడం వెంటనే అక్కడ బస్సు పూర్తిగా పడిపోతున్నటువంటి బస్సును ఆ మంటలను బస్సులో చెలరేగినటువంటి మంటలను పూర్తిగా ఆపివేసి ఆ బస్సు దాదాపుగా ప్రయాణికులను దాదాపు 20 మంది ప్రయాణికులను ప్రాణాలతో బయటపడేయడం జరిగింది చక్రి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.